హాయ్ అండి, వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మనం పానీపూరి బండి వాళ్ళు తయారు చేసే మసాలాను ఇంట్లోనే తయారు చేసుకుందాము. దానికోసం ముందుగా బఠానీలు తీసుకుని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బఠానీలని ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకుందాము. అలాగే 2 బంగాళాదుంపలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాము. 3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు బంగాళాదుంపలకి పైన ఉన్న తొక్క తీసేసుకుందాము. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కవ్వంతో కానీ లేదా ఇలా మ్యాషర్తో కానీ మెదుపుకోవాలి. మరి మెత్తగా మెదిపేసుకోవద్దు. ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే టమోటా కూడా వేసి మగ్గించుకుందాము. టమాటాలు మనకి చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మసాలాను కూడా వేసేసుకుందాము. ఈ మసాలా మొత్తాన్ని బాగా కలిసే విధంగా కలిపేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుందాము. ఇది మొత్తం బాగా కలిపేసుకుని ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసుకుందాము. మనకి మసాలా రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకి మసాలా రెడీ అయిపోయింది. దీనిని మనం అచ్చం పానీపూరి బండి దగ్గర కొన్నట్టే ఉండడం కోసం మనకి ఇన్స్టెంట్ పానీపూరి దొరుకుతుంది కదా, దాన్ని తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము.
ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పానీపూరిని ఇలా బౌల్లో అడుగున వేసి నలిపి వేసుకుందాము. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలాను దీనిపైన వేసేసుకుందాము. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. అలాగే ఇలా వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు పైన కొద్దిగా మిక్చర్ వేసుకొని, అలాగే కొద్దిగా క్యారెట్ తురుము, లైట్గా కొత్తిమీర, ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని మళ్ళీ పైనుంచి ఒకసారి పూరీని ఇలా క్రష్ చేసి వేసుకుందాము. అంతే అండి, చాలా చాలా సింపుల్గా ఇంట్లోనే బఠానీ చాట్ తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.